హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ బ్లాస్ట్ అయిపోయింది. ఆ బ్లాస్ట్ అయిపోయేదానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ నేను నిన్న మీరు మా వీడియో కానీ చూస్తుంటే మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది. ఎందుకంటే మేము బ్యాంక్ నిఫ్టీలో మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పున్నాం. 48,648 అది లెవెల్ అది. అండ్ డౌన్ సైడ్ వచ్చేదని మీకు 48,058 దానిపై అది చాలా కీ లెవెల్. అది కానీ దాటితే బాగా బ్లాస్ట్ అవుతుందని ఆల్రెడీ నేను నా వీడియోలో చెప్తూ వస్తున్నాను. ఈవెన్ నిఫ్టీ కూడా 22,599 ఇస్ కీ లెవెల్, దాన్ని వాచ్ చేయండి అని చెప్పి కూడా ఆల్రెడీ చెప్పున్నాను. రోజు కూడా చెప్తూ వస్తున్నాను. ఈరోజు మార్నింగ్ నేను రోజు అప్డేట్ పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. ఈరోజు పోస్ట్ చేయలేదు, ఐ మిస్డ్ ఇట్. యాక్చువల్లీ ఈరోజు మీరు కానీ వాచ్ చేస్తే మీరు జస్ట్ చెక్ చేసుకోండి. మీరు ఈరోజు మెయిన్ ఎందుకు పెరిగింది అన్న దానికి రీజన్ వచ్చేది ఐసిఐసిఐ బ్యాంక్ ఇస్ ద కీ స్టాక్. నేను ముందు నుంచి చెప్తున్నాను ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవి చాలా ఇంపార్టెంట్ స్టాక్స్, వాటి వల్లే పెరుగుతుందని చెప్పని. ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ నిన్న వచ్చాయి కాబట్టి అది బ్లాస్ట్ అయింది కాబట్టి ఈరోజు అది పెరిగింది. అలానే మీకు అదొకటే కాదు, మీకు ఆల్మోస్ట్ ఆల్ ద స్టాక్స్ ఈరోజు బాగా పెరిగి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ద స్టాక్స్ మీరు కానీ చెక్ చేసుకుంటే ఈరోజు అన్ని స్టాక్స్, బ్యాంక్ స్టాక్స్ అన్ని. ఎస్బీఐ అది బ్లాస్ట్ అయింది 3%. ఐసిఐసిఐ బ్యాంక్ అది 5% బ్లాస్ట్ అయింది. ఇండస్ఇండ్ బ్యాంక్ అది 3% బ్లాస్ట్ పెరిగింది. తర్వాత యాక్సిస్ బ్యాంక్ అదొక 3% పెరిగింది, 2.5%. ఇండస్ఇండ్ బ్యాంక్ 2.8%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది 1.3% పెరిగింది. 1529 ఉంది. క్లోజ్ అయింది నేను చెప్పేది. ఇది మీరు కానీ చెక్ చేసుకుంటే రీజన్ మీకు తెలుస్తుంది. నేను ముందు నుంచి చెప్తున్నాను మీకు, బ్యాంక్ నిఫ్టీ కానీ వాటంతట అవే పెరగవు. బట్ మెయిన్ పెరిగేది నిఫ్టీ అయితే రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వీటి వల్ల పెరుగుతుందని చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ 6 స్టాక్స్ వల్లే పెరుగుతుందని చెప్పి ఆల్రెడీ నేను చెప్తూ వస్తున్నాను. ఇది చూడండి, మీరు ఈరోజు చెక్ చేసుకోండి. ఈరోజు ఆల్మోస్ట్ కోటక్ బ్యాంక్ అన్నీ పెరిగాయి. ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ ద స్టాక్స్ దే షార్ట్ బ్యాంక్ స్టాక్స్ అన్నీ ఈరోజు అప్పే ఉన్నాయి కంటిన్యూస్గా. ఇది రీజన్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ బ్లాస్ట్. ఎందుకంటే రీజన్ ఏమి ఉండదు. ఈ రీజన్ మనం కానీ మీరు కానీ చూసుకుంటే ఇక్కడ మీరు చూడండి, ఇది క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈరోజు ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూసి ఎవరైనా సరే ఈరోజు మార్కెట్ ఎంత బ్లాస్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారో మీరు ఆలోచించండి. ఫస్ట్ 3 క్యాండిల్స్ గ్రీన్, తర్వాత 4 క్యాండిల్స్ రెడ్, తర్వాత 5 క్యాండిల్స్ గ్రీన్, తర్వాత ఒక 5 క్యాండిల్స్ రెడ్, తర్వాత 2 గ్రీన్, తర్వాత రెడ్. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారో ఇది బ్లాస్ట్ ప్యాటర్న్ అని చెప్పని ఎక్స్పెక్ట్ చేస్తారో మీరు ఆలోచించండి. అది కాకుండా మీరు కానీ చూసుకుంటే ఇది ఇది ఎవరికైనా అర్థమవుతుందో ఫస్ట్ అది ఆలోచించుకోండి. దాని తర్వాత మన ట్రెండ్ చార్ట్ చూడండి. ఇది ఈ చార్ట్లో మీరు కానీ చూస్తే చూడండి, ఓపెన్ అయింది 48,359 దగ్గర ఓపెన్ అయింది. అది నెక్స్ట్ లెవెల్ వస్తుంది 48,519 ఎక్కడికి వెళ్ళింది. తర్వాత మళ్ళీ కొంచెం కిందకి వచ్చేది 48,519 క్రాస్ అయింది. 48,632కి వెళ్ళింది. అక్కడి నుంచి 48,920కి వెళ్ళింది. అక్కడి నుంచి 49,179కి వెళ్ళింది. అక్కడి నుంచి డైరెక్ట్గా 48,987కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళింది. ఇది ఇంట్రాడే చార్ట్. ఇది మీరు మన ట్రెండ్ లెవెల్ చార్ట్ కానీ చూసుకుంటే, మీరు మన ట్రెండ్ లెవెల్ చార్ట్ అని ఒకటి ఇస్తుంటాం కదా, అది కానీ మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో వాళ్ళకి తెలుస్తుంటుంది. మీరు ట్రెండ్ లెవెల్ కానీ చూసుకుని ఉంటే టీసీఆర్ క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత ఫస్ట్ హైకి టచ్ అయింది, తర్వాత సెకండ్ హైకి టచ్ అయింది. ఈరోజు ఆల్మోస్ట్ సెకండ్ హై దగ్గరికి వెళ్ళి క్లోజ్ అయింది. ఈరోజు మీరు మన ట్రెండ్ లెవెల్ చార్ట్ అది కానీ చూసుకుంటే, మీరు అంటే టీసీఆర్ ఎక్కడ ఉంది, టీసీఆర్ పైన లెవెల్ కాకుండా నెక్స్ట్ లెవెల్. మీరు ఎప్పుడైనా సరే మీరు మార్కెట్ మన ట్రేడింగ్ చేసేవాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ ఫస్ట్ ఈ 2 ఆప్షన్స్, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ పెట్టుకోమని చెప్పి ఇది పెట్టుకోండి. తర్వాత ట్రెండ్ అని, మీరు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తుంటే బ్యాంక్ నిఫ్టీ అని సెలెక్ట్ చేసుకుని 1 చార్ట్, దాంట్లో ట్రెండ్ గ్రాఫ్ అని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ట్రెండ్ చార్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఈ 2 చార్ట్స్ దగ్గర ట్రెండ్ చార్ట్ అని ఉంటుంది. అది ఓపెన్ చేసుకుంటే మీకు ఇంట్రాడే ప్లస్ టీసీఆర్ గ్రాఫ్స్ రెండు పక్క పక్కన కనిపిస్తూ ఉంటాయి. వాటిని బట్టి మీకు ట్రెండ్ క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఇది మన దీనికి సంబంధించింది. ఇప్పుడు ఆప్షన్ బయర్ అయితే, మీరు ఆప్షన్ బయర్ అయినా సెల్లర్ అయినా మీరు ఈరోజు కానీ ట్రేడ్ కానీ చేస్తుంటే, మీరు ఓపెన్ అయిన తర్వాత 48 ఎక్కడ ఓపెన్ అయింది నిఫ్టీ, మన బ్యాంక్ నిఫ్టీ మనకి 48,359 దగ్గర ఓపెన్ అయింది, అంటే 360 అనుకోండి. నేను మీకు ఇక్కడ 48,500 కాల్, 48,300 పుట్ పెట్టాను. ఇక్కడ మీకు 48,300 పుట్. నేను చూడండి, మీరు ఓపెన్ అయింది ఎక్కడ ఓపెన్ అయింది, 48,500 కాల్ ఓపెన్ 274. అక్కడి నుంచి కంటిన్యూస్గా పెరుగుతూ వస్తున్నది. కంటిన్యూస్గా ఇట్ ఈస్ షూటింగ్ అప్. ఎక్కడి వరకు పెరిగింది, ఆల్మోస్ట్ చూడండి 988 కాదు, హై టచ్ అయింది 1,050 టచ్ అయింది. వేరే పుట్ ఓపెన్ అయింది 259 దగ్గర ఓపెన్ అయింది. అది కంటిన్యూస్గా డౌన్ అవుతూ వస్తున్నది.
ఈ ప్యాటర్న్ చూస్తే ఏమవుతుందంటే మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూస్గా పెరుగుతున్నది అని చెప్పని. సో అందుకనే ఐ రిక్వెస్ట్ మై ఆల్ ఓల్డ్ సబ్స్క్రైబర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ లైవ్ బైసెల్ సిగ్నల్స్ అండ్ ట్రై టు ట్రేడ్ బేస్డ్ ఆన్ లైవ్ బైసెల్ సిగ్నల్స్ బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి. అండ్ మెయిన్ ట్రెండ్ చార్ట్స్ ట్రేడ్ చేయండి. క్యాండిల్ స్టిక్స్ అవి ఎవరు సక్సెస్ఫుల్ కాలేరు దాంట్లో. ఈరోజు మామూలుగా అందరూ బ్లాస్ట్ అయింది అంటారు. నిజంగా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎస్పెషల్లీ క్యాండిల్ స్టిక్ చేసేవాళ్ళు, మీరు ఎంతమంది మనీ చేసుకున్నారు ఈరోజు అని చెప్పని చెక్ చేసుకోండి, మీకు అర్థం అవుతుంది. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ అస్. మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ రేపు వాచ్ చేయాల్సిన బ్యాంక్ నిఫ్టీ లెవెల్ కానీ నిఫ్టీ లెవెల్ కానీ మీరు కానీ చెక్ చేసుకుంటే మీరు వాచ్ చేయాల్సిన ట్రెండ్ లెవెల్స్ వచ్చేది బ్యాంక్ నిఫ్టీకి నేను చెప్తున్నాను. బ్యాంక్ నిఫ్టీకి 49,433 అక్కడే టచ్ అయ్యి అక్కడే ఇదైంది. రేపు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ మీరు 49,433 వాచ్ చేసుకోవాలి, అది కీ లెవెల్. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వాచ్ చేయాల్సింది మీకు 22,725 ఒక లెవెల్ ఉంది. అది ఏమైనా అక్కడ ఓపెన్ అవుతుందా లేదంటే డౌన్ ఓపెన్ అవుతుందా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ డౌన్ ఓపెన్ అయ్యి ఓపెన్ కనుక క్రాస్ అవుతూ ఉంటే 22725 పోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, అది కూడా చెక్ చేసుకోండి. సో దానికైనా కిందకి కానీ వస్తే మాత్రం 22,599 ఈజ్ వన్ కీ లెవెల్, అది వాచ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ.